హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కడప ట్రక్ బ్లాగ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి కర్ణాటకలోని మంగళూరు గారి దగ్గర అయితే ఉన్నాను. తినడానికి ఏముందిరా మామ అంటే బాయిల్ రైస్ ఉందిరా బామర్ది అన్నాడు. సరేరా మామ బాయిల్ రైస్ ఏదో ఒకటి తెచ్చి పెట్టరా మామ అంటే తీసుకొచ్చి తిన్నాడు. ఆ రైస్లోకి కడుగు నీళ్ళు తెంకొచ్చినట్టు ఈ సాంబార్ తెంకొచ్చి తెంగినాడు చూడండి. దీంట్లో దీని అమ్మ జీవితం ఆ బెండకాయలు దోసకాయలు అన్నీ మిక్సీ చేసి సాంబార్ అయితే చేసినారు. సో టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూస్తే దీని అమ్మ ఇది మనుషులు తినేది కదరా బాబు అనిపించింది. కానీ ఉత్త రైస్ ఒకటే తినలేక ఆమ్లెట్ తీసుకున్నాను. ఆమ్లెట్ రైస్ అయితే కలిపి కుమ్మి పడేస్తున్నాను. మనం అయితే కడుపు కాల్చుకోలేం కాబట్టి ఏదో ఒకటి తినాలండి. కర్ణాటకలో ఎక్కువగా ఇలాంటి రైస్ ఎక్కువగా దొరుకుతుంది, ముఖ్యంగా మంగళూరు సైడ్ అయితే. సో అక్కడి నుంచి తినేసి మన బండి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ ఘాట్ రోడ్లో చూడండి కటింగ్లు భయంకరంగా ఉన్నాయి. ఈ ఎండాకాలం అయితే ఏం పర్లేదండి, వర్షాకాలం వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఎక్కువగా ఈ కటింగ్లలో బండి అయితే స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయిపోయి ట్రైలర్లు అయితే ఆటోమేటిక్గా ఎల్ షేప్లో అయితే కటింగ్ అయితే వస్తాయి. అలాంటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండండి, మీకు ఏమైనా తెలిసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వరకు రోడ్లు పెద్దవి చేస్తారు కానీ బ్రిడ్జీల వరకు వచ్చేసరికి చాలా అంటే చాలా చిన్నగా చేస్తారు. రెండు పనులు పాస్ అవ్వకుండా బ్రిడ్జీలు అయితే కట్టేస్తారు. మరి ఎందుకు ఇలా కడతారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు రెండు పనులు ఒక్కసారిగా వస్తే తెలియని వాళ్ళు అయితే ఆటోమేటిక్గా బండ్లు అయితే టచ్ అయిపోతాయి. అలా ఉంటుంది. సో మనం ఫైనల్గా మట్టి లోడింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మట్టి రోడ్డుకి వెళ్ళే దావ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఈ టైంలో మా లారీ ఫీలింగ్ అరే ఎదవా ఇలాంటి రోడ్లలో నీ స్వార్థం కోసం నన్ను చంపుతున్నావు కదా అని చెప్పేసి నా లారీ ఫీలింగ్ అయితే, తన ఫీలింగ్ అయితే ఇలా ఉంటుంది. నువ్వు డబ్బులు సంపాదించుకోవడం, నన్ను ఇలాంటి రోడ్లలో తీసుకురావడం ఏంట్రా ఎదవా అని అనుకుంటుంది. అది అలా అనుకుంటుందో లేదో ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. ఈ రోడ్డు వరకు వచ్చే చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది చూడండి. ఒకసారి మన పల్లెటూరులలో ఎక్కడైనా గుంతల రోడ్లు కూడా చాలా బెస్ట్గా ఉంటాయి. అంత అంటే అంత దరిద్రంగా ఉంది. ఇది వ్యాపారం అని చెప్పేసి నైట్ మొత్తం లోడింగ్ అయితే జరుగుతుందండి ఇక్కడ. వర్షాకాలం అంటే లోడింగ్ తక్కువగా ఉంటుంది, ఎండల కాలం మాత్రం మామూలుగా ఉండదు. ఇందాక ఒక పాయింట్ చూపించాను కదా అక్కడ, ఇప్పుడు ఇంకో పాయింట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక లోడింగ్ పాయింట్ అయితే అవుతుంది. అంటే దగ్గర ఇక్కడ దాదాపు ఒక 10 మైన్స్లు అయితే ఉన్నాయి. ప్రతి మైన్స్లో నుంచి లోడ్ అయితే అవుతుంటాయి ఈ ఎండాకాలం అయితే మాత్రం. నైట్ మొత్తం వర్క్ చేసేసి పగులు అయితే ప్రశాంతంగా పడుకుంటారు. ఫైనల్గా మనం అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను. జేసీబీ అయితే అక్కడైతే ఉందండి. ఇంకో బండికి అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు. మనం కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుందాం, ప్రశాంతంగా నిద్రపోదాం. ఈలోపు మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.